గోవు మా లక్ష్మికి కోటి దండాలు. ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ గోవు యొక్క ప్రత్యేకత, విశిష్టత మీకు తెలియచేస్తానండి. మనకి దూరంగా కనిపిస్తున్న బుజ్జి బుజ్జి దూడలు, ఆవు దూడలు, కపిల గోవు దూడలండి, ఎంతో ముద్దుగా ఉన్నాయి. ఇక్కడ మనకి స్వామివారి యొక్క నైవేద్యాలకు సంబంధించిన పాలు సేకరించడం జరుగుతుంది. అదిగో దూరంగా కనిపిస్తున్న గోమాతలు కపిల గోమాతలు అనమాట. వీటి బుజ్జి బుజ్జి ఆవు దూడలకు అవే తల్లులు అనమాట. చాలా బాగున్నాయండి. ఇన్ని ఆవులు, ఇన్ని దూడలు చూస్తుంటే మనసుకు చాలా ప్రశాంతంగా అనిపించింది. ఈ శ్రావణ మాసంలో ఈ గోవు యొక్క విశిష్టత వినడం మనందరికీ కూడా ఎంతో శుభకరం అనమాట. ఇక్కడ కనిపిస్తున్న గోవు మహాలక్ష్మి అంటండి. ఎంతో ప్రశాంతత అనిపిస్తుంది, ఎంతో పాజిటివ్ ఎనర్జీ అయితే అనిపిస్తుందండి. ఈ గోవు చుట్టూ కూడా తిరిగి ప్రదక్షిణం చేశాము. అలాగే ఇక్కడ మనకి శ్రీకృష్ణుల వారికి నవనీత సేవ జరుగుతుంది. మనకి తిరుమలలో తెలుసు కదా. అదిగో చూడండి, దూరంగా ఈ గోమాతలను వదిలారు షెడ్లోకి. అవి గబా గబా వచ్చి మేతని తింటాయండి. ఎంతో 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 ఆనందంగా అనిపించింది. మేము స్వయంగా ఈ ఆవుల్ని చూసి స్వామివారికి నైవేద్యానికి ఉపయోగించే పాలను ఈ ఆవుల నుంచే సేకరిస్తారు అనేప్పటికీ చాలా ఆనందం వేసింది. దూరంగా చూడండి, శ్రీకృష్ణుల వారికి నవనీత సేవ లోపల జరుగుతుంది. వెన్నని సమర్పిస్తున్నారనమాట. అలాగే ఇక్కడ స్వామివారి ముందు ఊరేగే గజాలు కూడా, ఏనుగులు కూడా ఇక్కడ ఈ షెడ్లోనే ఉంటాయండి. అలాగే మనకి ఈ శ్రావణ మాసంలో శ్రీ గోవు మహాలక్ష్మిని, గోలక్ష్మిని దర్శించడం వలన మనకెన్నో శుభాలు అయితే కలుగుతాయండి. ఈ గోవు నుంచి, ఇప్పుడు కనిపిస్తున్న ఈ గోవు నుంచి స్వామివారికి పాలు తీసి నైవేద్యానికి ఉపయోగిస్తారట. ఈ గోవు నుంచి ఈ గోవు సంతతి నుంచి కంటిన్యూ అవుతున్నాయి ఏంటంటే కొన్ని సంవత్సరాల నుంచి ఈ గోవుకి వాళ్ళ అమ్మ, వాళ్ళ అమ్మమ్మ, వాళ్ళ జేజీ అట్లాగనమాట. ఈ ఆవు సంతతి నుంచి 1 by 1 అట్లాగ వస్తున్నాయి. అంటే పాలు తీసుకెళ్ళాలి, నైట్ పాలు తీసుకెళ్ళాలి గుడికి. ఏకాంత సేవకి ఇప్పుడు తీసుకెళ్ళిపోతే వాళ్ళు పొయ్యి మీద పెట్టి కాంచుతారు. నైట్ దాకా ఉండాలి కదా. అంతే. సుప్రభాతం పాలు తీసుకెళ్ళి మాకే సార్ ఫస్ట్ దర్శనం గోవులు తెల్లన, గోపయ్య నల్లన, గోధూళి ఎర్రన, ఎందువలన హొయ్ హొయ్